హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. డిసెంబర్ 23 ముక్కోటి ఏకాదశి నియమాలు, పూజా విధానం. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందో, అష్టైశ్వర్యాలు కలిగి సకల శుభాలు కలుగుతాయో, వృత్తి విద్యా రంగాలలో మంచి అభివృద్ధి సాధించవచ్చు, ధనపరంగా అదృష్టాన్ని పొందవచ్చు, ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే ముక్కోటి ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి అంత ప్రత్యేకమైనది ఎందుకంటే ఆ రోజు 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటారు. అందుకే మనం కూడా ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు సంబంధితమైన ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవాలి. అలా చేసుకుంటే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఆర్థికంగా, వృత్తిపరంగా, ధనపరంగా కలిసి వస్తుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశిలో ఉపవాసం ఉన్నంత ఫలితం కలుగుతుందని అంటారు. అంత శక్తి ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంది. ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. కాబట్టి ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మంచిది. అయితే ఉపవాసం ఎలా ఉండాలి? రోజంతా ఆహారం స్వీకరించుకుంటా మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించాలి. అయితే ఇలా ఉండటం ఆధునిక కాలంలో కష్టం కాబట్టి దీనికి బదులు పాలు, పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. అలా కూడా ఉండలేని వారు ఉడకబెట్టిన ఆహార పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని తింటూ ఉపవాసం ఉండవచ్చు. అలా కూడా ఉండలేని వారు ఈ విధానాన్ని పెట్టారు. అదే నక్తము ఉండవచ్చు. హరినక్తము అనగా పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన ఆహార పదార్థం, గోధుమ రవ్వ ఉప్మా లాంటివి తినవచ్చు. దీనిని హరినక్తం అని అంటారు. అయితే ఈ ఉపవాస నియమం అనేది చిన్నపిల్లలకి, వృద్ధులకు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి, గర్భిణీ స్త్రీలకు వర్తించదు. వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. ఉపవాసం బదులు ఓం నమో నారాయణ అని జపిస్తే చాలు ఉపవాసం చేసినటువంటి ఫలితం ఉంటుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మీరు పూజ ఎలా చేసుకోవాలంటే, మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఆ ఫోటో పూజ గదిలో పెట్టుకోండి. లేదా శ్రీరామచంద్రమూర్తిది, శ్రీకృష్ణ పరమాత్ముంది, శ్రీ వెంకటేశ్వర స్వామిది, లక్ష్మీనరసింహ స్వామిది ఏ ఫోటో అయినా ఉన్నా ఆ ఫోటో పెట్టుకొని గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టండి. అక్కడ ఒక వెండి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి పోసి 3 వత్తులు విడిగా పెట్టి దీపం పెట్టండి. ఆ తర్వాత తులసిమాలను ఆ ఫోటోకి అలంకరించండి. లేదా తులసి దళాలతో పూజ చేస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రం 21 సార్లు చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం కూడా 21 సార్లు చదవండి. ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ముద్ద కర్పూరం కాకుండా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. విష్ణుమూర్తికి తీపి పదార్థాలు పచ్చకర్పూరం కలిపి నైవేద్యం పెట్టండి. క్షీరాన్నం ఆవు పాలతో చేసిన పొంగలి అయితే నైవేద్యం పెట్టవచ్చు. చక్కెర పొంగలైనా పెట్టవచ్చు. అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో మీ ఇంటి ఆవరణలో ఏవైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలు, పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి. అలాగే దగ్గరలో విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆలయం అంటే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి వీరందరూ కూడా విష్ణుమూర్తి యొక్క స్వరూపాలే. విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. ఇంటి యజమాని కానీ, ఇంటి యజమానురాలు కానీ విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అంటారు. ఆ గరుడ ధ్వజం ప్రమిదలో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి దీపం పెడితే ఆ దీపం అనేది ఇంటి మొత్తానికి రక్షణలాగా పనిచేస్తుంది. సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే దేవాలయంలో సహజంగా మనం 3 ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం విష్ణు ఆలయంలో 2 కానీ, 4 కానీ, 6, 8 కానీ ప్రదక్షిణలు చేస్తాం. అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. దేవాలయానికి వెళ్ళలేని వారు మాత్రం ఇంట్లోనే చక్కగా గడపకు పసుపు, కుంకుమ రాసి బొట్టు పెట్టి గడపను పువ్వులతో అలంకరించి ఇంట్లో మంగళ తోరణాలు కట్టి ఇంట్లోనే పూజ చేసుకోవాలి. కానీ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణువును దర్శిస్తే మాత్రం జన్మజన్మల పాపాలు తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.